శ్రీమన్నారాయణుడు అన్నాడు, ఇచ్చేయండిరా అయితే తలకాయలు వాళ్ళకి, మనం తోక దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాడు. వీళ్ళు అదే స్వామి, వాళ్ళేమో తలకాయలు అడిగితే మీరు అలా ఇచ్చేస్తారు, అలా ఇవ్వకండి అని అనలేదు. ఒరే స్వామి తోక పట్టుకుందాం అంటున్నారు, పదండ్రా తోకలు పట్టుకుందాం, తోక దగ్గరికి పోయారు. సరే మందర పర్వతానికి చుట్టారు. చుట్టి ఇది జాగ్రత్తగా మందర పర్వతాన్ని వహించాలి కదా ఇప్పుడు వాసుకి, అందుకని అందరూ కలిసి జాగ్రత్తగా క్షీరసాగరంలోకి దాన్ని దింపారు. దింపి ఇప్పుడు దాన్ని ఇలా ఇలా తిప్పాలి. ఆ పర్వతాన్ని తిప్పేటప్పుడు చిత్రం ఏమిటంటే అది కిందకి జారిపోకుండా వేరొక పట్టు లేదు దానికి, అలా ఉందంతే పర్వతం. వాసుకే పట్టుకుంటాడు. అలాగా పట్టుకుని ఉండగా ఇటువైపు వాళ్ళు స్థిరమైన స్థానాలు ఉండవు, ఇటువైపు వాళ్ళు లాగుతుంటే ఇటువైపు వాళ్ళు ఇటు పరిగెత్తాలి, మళ్ళీ వీళ్ళు ఇక్కడ వరకు వీళ్ళు ఆగిపోతాయి, మళ్ళీ ఇటువైపు వాళ్ళు పరిగెడితే ఇటువైపు వాళ్ళు ఇటు పరిగెత్తాలి. ఇలా పరిగెడుతూ ఆ పరిగెత్తేటప్పుడు వాసుకి ఇబ్బంది రాకుండా పరిగెత్తాలి. అంతేకాని వీళ్ళ అహంకారాల కోసం పోటీల కోసం పరిగెత్తారనుకోండి వాసుకి పట్టు వదిలేసి జారిపోతుంది మందర పర్వతం. కాబట్టి అది పట్టుకోలేని స్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, మొదట బానే మొదలెట్టి పర్వతాన్ని తీసుకెళ్లారు, అందులో పెట్టారు. పట్టుకోండి పట్టుకోండి అన్నారు, ఇటు పట్టుకున్నారు, పట్టుకోండి అన్నారు, పట్టుకున్నారా మొదలెట్టండి, మీరా మేమా మేమే మేము వచ్చేస్తున్నాం అన్నారు, మీరు అటు పరిగెత్తండి అన్నారు, ఇటు నుంచి ఇటు పరిగెత్తారు, అటు నుంచి ఇటు పరిగెత్తారు. మీరు భాగవతంలో చూడాలండి, గిర్ర 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 ఇటు తిరిగిద్దిట, బుగ 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 పాల సముద్రం లేచిందిట. మరి తిప్పితే ఊరుకుంటుంది అంటే పాల సముద్రం చర్ చెస్ అని చప్పుడు వస్తోందిట, నురగలు లేచాయిట, తుంపర్లు లేచాయిట, కెరటాలు లేచాయిట, బెగ్గురు పక్షులు, పావులు, తాబేళ్లు, చాపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడిపోతున్నాయిట, కొన్ని చచ్చిపోతున్నాయిట. పాల సముద్రం తిరుగుతోందేమో, చప్పుడు వచ్చేస్తోంది విపరీతంగా. దానికి తోడు బలి 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 వీళ్ళరుపులు, ఓహోహోహో వాళ్ళరుపులు, ఓ పక్క కోలాహలం, ఓ పక్క పాల సముద్రంలో ఈ మందర పర్వతం తిరుగుతున్న చప్పుడు. ఈ చప్పుడికి ఉరేదేదో భలే ఉందిరా తిప్పడం అని చెప్పి ఎవడి మానానవాడి గిరగిర తిప్పేశారు. తిప్పేస్తే ఏమైంది, ఉరే పట్టు తప్పిపోతాను, మీరు సరిగ్గా చిలకట్లేదు, వదలండి 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 అంటున్నాడు. ఆయన విడవకుండా తిప్పేశారు. పరిగెడితే పట్టు తప్పిపోయి మందర పర్వతం జారిపోయి అందులో పడిపోయేటప్పటికి పాము ఉండిపోయింది చేతుల్లో, పర్వతం కింద పడిపోయింది. ఇప్పుడు ఈ పాము ఎందుకు, పైగా తలలు ఎవరి వైపు ఉన్నాయి, ఊరే నా వీపు మండిపోయింది, ఏమిట్రా చెప్పడం, తాకతో కరవదు, తలతో కరుస్తుంది. ఎవరు పట్టుకుని ఉన్నారు, దానవులు ఉన్నారు. ఈశ్వరుడి మాట తిరస్కరించిన వాడికి ఇలాంటి ఫలితాలు వస్తాయి, అతి తెలివితేటలకు పోయి ఆలోచిస్తే. కాబట్టి ఇప్పుడు అందరూ పావుని పక్కనెట్టేసి ఆయన ఇంకా ఊరుకున్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడని. అందరూ ఆయన వంక చూస్తున్నారు ఏం చెయ్యాలని. ఆయన క్యాంప్ చేశాడు కదండి, ఆయన అలా ఉట్టినే ఊరుకునేవాడు. ఆయన ఈశ్వరానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. నిజంగా ఇక్కడే వాళ్ళతో కలిసి ఉన్నాడు, ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారాన్ని స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పైన పెద్ద డిప్ప, ఆ డిప్పతో పాలసముద్రం కిందకెళ్లి ఇంతమంది కదలలేని మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ ముందుకి వచ్చి ఇలా ఇలా ఆడిస్తున్నట్ట తుండాన్ని, కళ్ళు తామర పువ్వుల్లా ఉన్నాయిట, 4 కాళ్లు కదపకుండా అలా పట్టుకుని ఉన్నాడు పాలసముద్రం కింద. ఇప్పుడు తానే ఆధారం అయ్యాడు, మందరగిరి మళ్లీ పడిపోకుండా వీళ్ళు సరిగ్గా తిప్పలేకపోతున్నారు.